బంటుమిల్లిలో గల సెయింట్ జాన్స్ స్కూల్ అంబరాన్ని అంటిన 10వ తరగతి ఫేర్వెల్ వేడుకలు మండల కేంద్రమైన బంటుమిల్లిలో సెయింట్ జాన్స్ స్కూల్లో 10వ తరగతి విద్యార్థులు ఫేర్వెల్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డయట్ కాలేజీ ప్రిన్సిపల్ ఆంజనేయులు, మచిలీపట్నం సెయింట్ జాన్స్ స్కూల్ ప్రిన్సిపల్ జాన్, పేడన విశ్వభారతి స్కూల్ ప్రిన్సిపల్ గౌరీ ప్రసాద్, మచిలీపట్నం చైతన్య కాలేజ్ ప్రిన్సిపల్ హరీష్ హాజరయ్యారు. విద్యార్థుల నుంచి మంచి భవిష్యత్తు కోసం వారి సలహాలను సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ సాబుజాన్, హెచ్ఎం ఝాన్సీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. విద్యార్థుల డాన్సులతో ఆటపాటలతో ఆద్యంతం ఈ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మహామహులు అధిరోహించారు. మీ అందరికి కూడా చక్కటి అమూల్యమైనటువంటి మాటలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మొదటగా మరి చైతన్య కాలేజీ ప్రిన్సిపల్ గారు హరీష్ బాబు గారు తమ అమూల్యమైన మాటలు మీకు అందిస్తారు. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. ముందుగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఆంజనేయులు గారికి, అదేవిధంగా పెడన విశ్వభారతి స్కూల్ డైరెక్టర్ గారైనటువంటి గౌరీ గారికి, అదేవిధంగా సెయింట్ జాన్స్ మచిలీపట్నం ప్రిన్సిపల్ గారైనటువంటి జాన్ సార్ గారికి, అదేవిధంగా మన బంటిమిల్లో ఉన్నటువంటి సెయింట్ జాన్స్ ప్రిన్సిపల్ అయినటువంటి జాన్ గారికి, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. నేను మీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మీ స్కూల్లో లేకపోయినా కానీ తరచూ మీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేను చూస్తూ ఉంటాను. చదువే ధైర్యం, చదువే గమ్యం, చదువే జ్ఞానం, చదువే లక్ష్యం, చదువే ధైర్యం, చదువే గమ్యం. పాఠశాలలోన బతుకులు తీర్చిదిద్దుకుందాం, చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. కష్టాలనైనా కన్నీటినైనా కడతేర్చేది చదువేరా, కల నెరవేర్చేది బడియేరా. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. అలా చదువు వైపు మన పనేంటి, మీ పనేంటి? చదువుకోవడం. అలా చదువు వైపే మీ దృష్టినంతా ఉంచుకుని చక్కగా మీరు ఇది చేయాలి. గౌరీ ప్రసాద్ గారు 600కి 600 రావాల్సిందే అన్నారు. 600కి 600 అంటే ముందు లక్ష్యం పెద్దగా ఉండాలి. నాకు 300 వస్తే సహజలే అని అనుకున్నాం అనుకో, 200 వస్తాయి. 600కి 600 రావు, రాలేదుగా అసలు ఎప్పుడూను. కానీ ఎన్ని వందలు వచ్చినాయి? అదిగో ఆవిడ పట్టుకొచ్చా. 599. ఎవరు పేరు మర్చిపోయి ఉంటారు? మనస్విని ఆడపిల్లకి 599 వచ్చినాయి. 599 నూజివేడు లాస్ట్ ఇయర్. ఆ ఏడు కూడా 600కి ప్రయత్నం చేయండి. ఆ ఒక్క మార్కు దేంట్లో పోయింది? ఓ తెలుసుకున్నారు, అన్నీను తెలుసుకోవాలి. రైట్. కాబట్టి మరి ఆవిడ సంగతి సరే. ఆవిడంటే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు టీచర్స్ కాస్త చక్కగా చెప్పారు, ఉపాధ్యాయులు చెప్పారు అని. కానీ in this school sometimes for various purpose I attend the school and I come to the school and visit sir and we talk. I liked your discipline because Sabu sir and Jhansi madam, the students of your school sir are very wonderful. So I appreciate you from the bottom of my heart. Really, you have a wonderful future, and I pray God Almighty to grant you all the grace for long life, all the years you study and you reach your height. Here you are going to leave the school after completion of your
school studies. So today I am not going to speak about your examination and all those things, because already you have got much training. Are you ready to write exam now? Yes, sir. I understood. Because you are very freely, without any tension, you are sitting here. I understood. You are all well prepared because your sir, you know, from the month of June onwards, making you prepare well. So that is the one luck you have, because you are so lucky that you are studying in St. John's School. Time, I want to congratulate each and every student and teacher and every staff, and especially for the media people, those who are gathered here. And our sincere thanks goes to Andy sir. Sir, sorry we did not allow enough time for you. Thank you for your valuable message you have given. Thank you, Lady sir, for your presence and your guidance. Thank you, John sir, for your presence and your advice. And thanks, Harish sir, for your presence and your guidance. My dear students, your teachers and the guests, all they motivated you, they given advices and wishes. Sir told about a Spurti book, that is NCERT book, which was already given, and that paper we are practicing. I hope that, and I believe that from this batch, once again, our institution is going to get a good result, and year by year, the God Almighty may shower all the blessings to all of us. I wish a very best for your examination and your next ladder too, next career too. Thank you for your patience, and once again I wish all the best and my wishes. May God bless you. Thank you.